అయోధ్యపతి శ్రీమంతుడు దశరథుడు సంతానం కోసం యాగం చేయించడం. దశరథుని 3 భార్యలకు 4 కొడుకులు పుట్టడం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. విశ్వామిత్ర మహర్షి రామ, లక్ష్మణులను యజ్ఞాన్ని రక్షించేందుకు తీసుకువెళ్లడం. రాముడు తాటక, సుబాహువులను హతమార్చడం. శివుని విలో మరువడం ద్వారా రాముడు సీతను పెళ్లి చేసుకోవడం. రాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్యకు రావడం. రాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్యకు రావడం. దశరథుడు రాముడిని యువరాజునిగా ప్రకటించాలనుకోవడం. కైకేయి 2 వరాలు కోరడం. రాముని 14 ఏళ్ల అరణ్యవాసం, భరతుని పట్టాభిషేకం. రాముని వన్లో దశరథుడు మరణించడం. రాముడు సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యను విడిచి వెళ్లడం. భరతుడు సింహాసనాన్ని తిరస్కరించి రాముడి పాదుకలను తీసుకుని పాలన చేయడం. రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలో జీవనం సాగించడం. శూర్పణఖ రాముడిని ప్రేమగా అభ్యర్థించడం. లక్ష్మణుడు ఆమె ముక్కు నరుకడం. శూర్పణఖ చెప్పిన కారణంగా రావణుడు సీతను అపహరించడానికి ప్లాన్ చేయడం. రావణుడు మాయాచర్యంతో సీతను లంకకు తీసుకెళ్లడం. జటాయువు రావణుడితో పోరాడి సీతను కాపాడే ప్రయత్నంలో మరణించడం. రాముడు, లక్ష్మణులు సీతను వెతికే ప్రయత్నం చేయడం. రాముడు హనుమంతుడిని కలుసుకోవడం. సుగ్రీవుడిని సహాయం కోరడం, మిత్రత్వం ఏర్పడడం. రాముడు సుగ్రీవుడికి సహాయం చేస్తూ వాలిని హతమార్చడం. సుగ్రీవుడు వానర సైన్యాన్ని సీతను వెతికేందుకు పంపడం. హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరడం. రావణుడి దుర్మార్గాలను చూసి లంకను దహించడం. రాముడు వానర సైన్యంతో సముద్రంపై వంతెన నిర్మించడం. రాముడు రావణుని సైన్యంతో యుద్ధం ప్రారంభించడం. రావణుని ముఖ్య అనుచరులు హతమార్చబడడం. రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించడం. సీత అగ్ని పరీక్షలో తన పవిత్రతను నిరూపించుకోవడం. రాముడు సీత, లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి రావడం. ప్రజల అనుమానాల కారణంగా రాముడు సీతను అరణ్యానికి పంపడం. సీత వాల్మీకి ఆశ్రమంలో లవ, కుశలకు జన్మనివ్వడం. లవ, కుశలు రాముడికి తమ తండ్రి అని తెలియక యజ్ఞంలో పాల్గొనడం. సీత భూమిలోకి చేరడం. రాముడు భూలోకం విడిచి వైకుంఠానికి వెళ్లడం.